మంత్రి రేసులో ఉన్నారు. ఇది ఇక పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో 15కి 13 స్థానాలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఘోరంగా చతికిలబడింది. కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్లో వాషౌట్ అయిపోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో క్యాబినెట్ రేసులో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఆచంటలో గెలిచిన పితాని సత్యనారాయణ రేసులో ఉన్నారు. పితాని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చెబుతూ ఉన్నారు. అండ్ అక్కడ మాజీ మంత్రి శ్రీ రంగనాథరాజును ఓడించారు పితాని సత్యనారాయణ. అండ్ బీసీ సెటిబుల్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడినా నిలబడి వెన్నుదన్నుగా నిలిచి చంద్రబాబు నాయుడికి కుడిభుజంలా నిలబడ్డ నిమ్మల రామానాయుడు ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండబోతూ ఉన్నారు. అది మనకున్న విశ్వసనీయ సమాచారం. కష్టకాలంలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ పాలకులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే 2009లో గెలిచారు, 2014లో గెలిచారు, 2019లో గెలిచారు, ఇప్పుడు కూడా గెలిచారు. వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు డాక్టర్ నిమ్మల రామానాయుడు. ఆల్మోస్ట్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక దెందులూరు నుంచి గెలిచిన చింతమనేని ప్రభాకర్ కూడా క్యాబినెట్ రేస్లో ఉన్నారు. అనూహ్యంగా గెలిచారు. వివాదాస్పదుడు కాబట్టి గెలవరు అని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కూడా ఈ జనసేన సపోర్ట్తో అక్కడ గెలిచిన పరిస్థితి. మరి క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదా అంటే లేదనే చెప్పాలి. క్యాబినెట్లో ఆయన ఉంటారా లేదా అనే దాని మీద ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. పితాని సత్యనారాయణ అండ్ నిమ్మల రామానాయుడు ఈ 2 పేర్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. ఇక అనూహ్యంగా ఉండిలో గెలిచి రఘురామకృష్ణరాజు ఆయన గతంలో కూడా ఒకసారి కామెంట్ చేశారు ఆఫ్ ద రికార్డ్, స్పీకర్గా ఉంటాను జగన్ తాట తీస్తాను అసెంబ్లీలో అని చెప్పి. సో ఆయన స్పీకర్ పదవి ఇవ్వచ్చనే ప్రచారం అయితే జరుగుతోంది. ఆయన క్యాబినెట్లో ఉంటారా లేకపోతే స్పీకర్గా ఆయనకు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇక భీమవరంలో గెలిచిన పులపర్తి రామాంజనేయులు కూడా బరిలో ఉన్నారు. అండ్ బొలిశెట్టి శ్రీనివాస్ కూడా తాడేపల్లిగూడెంలో గెలిచారు. డిప్యూటీ సీఎం అండ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ఓడించిన బొలిశెట్టి శ్రీనివాస్కి అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు అవకాశం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉన్నారు. కానీ అది డౌట్ అని చెప్పుకోవాలి. సో పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఆచంట నుంచి గెలిచిన పితాని సత్యనారాయణ, పాలకొల్లో గెలిచిన నిమ్మల రామానాయుడు వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. రఘురామకృష్ణరాజు స్పీకర్గా ఉంటారా లేక క్యాబినెట్లోకి వస్తారా అనేది ఇంకా తేలాల్సిన విషయం. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో